అందరికి హాయ్ అండి. ఇంకా మా కొత్త వీడియోతో మళ్ళీ వచ్చాను నేను. ఇదిగో ఇది ఆయుర్వేద మందు అండి. ఇది తలకి ఇంకా రాసుకోవడానికి. ఇవన్నీ ఇంకా కేరళ నుంచి వచ్చింది ఇది అనమాట. ఇందులో అన్ని రకాల 4-5 రకాల మందులు ఇంకా అన్ని ఏమేమి వేసారు చూడండి. ఇంకా చెట్టువి ఆకులు, ఇగో చెక్క ఆకులు, తర్వాత ఏమేమి ఉన్నాయి. ఇంకా ఇందులో కొబ్బరి నూనె వేసుకోవాలి. ఒక 3-4 రోజులు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత తలకు రాస్తే కొద్దిగా చల్లగా ఉంటదండి, కూల్గా ఉంటది. తర్వాత ఈ ఎయిర్ కూడాను కొద్దిగా బ్లాక్ గా ఉంటది. తర్వాత హెడ్ఏక్ అవి రావు, బాగుంటది తలకి. ఇంకా అన్నిటికీ ఇంకా అన్ని రకాలుగా తలకి ఎవరైనా రాసుకోవచ్చు. బాయ్స్ కానీ లేడీస్ ఎవరైనా రాసుకోవచ్చు. ఇదైతే మేము తెచ్చాము. జుట్టు కూడా పెరుగుద్ది. ఇదిగో మేము తెచ్చాము. ఇంకా కేరళలో తయారయ్యేదండి ఇవి. ఇంక ఇన్ని రకాలు ఉన్నాయి. ఇంకెందులో ఏమేమి ఉన్నాయో తెలియదు మనకు. అన్ని ఇగో సీసాలు పెట్టారు. అయితే మేమైతే కొనుక్కోను. ఇంకా ఇప్పుడు కొబ్బరి నూనె వేస్తాను, ఒకసారి చూడండి. ఇంకెందులో చూడండి. ఇంకా ఇగో ఇంకేమేమి చెక్క అవన్నీ ఉన్నాయండి. ఇగో ఇవన్నీ ఏమేమి వేసారో ఇంకా తెలియదు. ఇగో ఏలు ఉన్నాయి, చెట్టు వేలు ఉన్నాయి, ఆకులు, తర్వాత అన్ని రకాలు ఉన్నాయి. మీరు కూడా ఒకసారి తీసుకురండి, తెచ్చి ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒకసారి ఆయిల్ వేసి చాలా బాగుంటుందని అంటే మేము ఇంక కొన్నామండి. మాకు 2-3 చెప్పారు. ఇంకా ఇగో ఏమేమి రకాలు, అన్ని రకాలు ఉన్నాయి. ఇందులో అయితే ఇప్పుడు కొబ్బరి నూనె వేసుకుంటున్నాం. ఇంతవరకు అయితే మెంతులు అవన్నీ వేసి కొబ్బరి నూనెలో ఇంకా నానబెట్టేసి రాసుకుండోలండి. మెంతులు కూడా మంచిదని ఇంకా చాలా రోజులు వస్తుందని అంటారు. ఇది చాలా రోజులు వస్తుంది అంటండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు ఇలాగే ఇంకా ఆయిల్ ఒక డబ్బా ఇలా తెచ్చి వేసుకొని ఇక నానబెట్టుకొని ఇలాగే రాసుకుంటే తలకి రాసుకోవాలి. అయితే నేనైతే 2 తెచ్చానండి. ఇంకా ఆయిల్ అయిపోయి తెచ్చేయాలి. చాలా ఆయిల్ పడుతుంది. మా కాడ ఇంకొంచెం ముందు వేసాను. ఇంకా ఇంకొన్ని ఇంకెయ్యాలి, తీసుకురావాలి. కొద్దిగా వేసాను, ఇంకెయ్యాలి. మీరు కూడా ఒకసారి తెచ్చి ట్రై చేయండి. ఇది ఎక్కడ తెచ్చామంటే మేము ఇంకా అడ్రస్ చెప్తాను. ఇంకా మేము మన చిలుకూరు వెళ్ళి ఇంకా తెచ్చాము. 2 తెచ్చాను. మా వదిన ఒకటి, నాకు ఒకటి. పండు ఇంకా పనసపళ్ళు. ఎందుకంటే ఫస్ట్ ఒకటి తెచ్చాము, అది ఏం బాగోలేదు. ఇంకోటి తెచ్చాము, అది కూడా ఏం బాగోలేదు. ఇంకా లోపల కుళ్ళిపోయేవి. పైకి అయితే మంచిగా ఉంది కానీ లోపల కుళ్ళిపోయేవి. ఇంకా ఇది చూడాలి. ఇది లాస్ట్ పండు అనమాట తెచ్చాము. ఇది కూడా ట్రై చేయాలి, చూడాలి ఎలాగుంటుందో ఏమో. తినాలని అనిపిస్తుంది కానీ ఎందుకో మరి ఇక్కడ పళ్ళు ఇక్కడ ఏం బాగోవో ఏమో ఈ హైదరాబాద్. ఇది చూడాలి ఇంకా ఎలాగుంటుందో ఏమో. ఈ పండు చూడాలి. ఇచ్చామండి దీంతో. ఫస్ట్ పళ్ళు అయితే ఏం బాగోలేవు, 2 కూడా ఇలాగే కోస్తే. మీకు అందుకే వీడియో పెట్టలేదు. ఇది ఇలాగ నారలా ఇలాగ రావాలి, బంకలాగా వస్తే పండు బాగుంటుంది.
బాగుంది. ఇదైతే కొంచెం పర్వాలేదు. అబ్బా అమ్మా అల్లకైతే తప్పి వెళ్తాయి అన్నావు సార్, చూద్దాం. ఇదేం అమ్మా, ఎందుకో ఇక్కడ పళ్ళు మొత్తం ఎండిపోయినట్టుగా ఉంటాయి. బాగుంది కదా, పెద్దది తగ్గ ఒకటి ఇవైతే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. బాగుందా? ఇప్పుడు పెద్ద తెద్దాం అనుకున్నా మమ్మీ. బాగున్నాయి. వావ్, అంతేనా? తెలుగు వస్తుంది. వావ్, బాగుంది కదా, మంచిగా వచ్చింది. చిన్న పండుని వావ్ గాయ్స్, తీగ ఉంది. చాలా బాగుంది. చూపించు. వావ్, ఎంత బాగుంది తెలుసా పనస పండు. సూపర్. చూడండి ఎన్ని తొనలు వచ్చాయి. సూపర్ టేస్ట్. చిన్న కాయ అని మార్కెట్ లోనే తెచ్చుకోవాలి గాయస్, బాగుంది. బయట అంటే బాగుంటాయి. వావ్, బాగా బాగుంది. పల్లి ఉన్నారా? అబ్బాబ్బాబ్బా, బాగుందా? వావ్, అందుతుందిరా.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. బాగుందా అమ్మ? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది. ఒక్క నిమిషం అన్న. నాకి నువ్వు మాట్లాడంటే ఇలా ఉండాలి. పనసపండు అంటే ఇలా ఉండాలి. మా మనోడు తెచ్చినాడు. చాలా చాలా బాగున్నాయి. పోలమ్మ